నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి కార్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకున్నారా? ఏం లేదు, అభికి హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఇంకెక్కడికి వెళ్ళడానికి కుదరదు అని చెప్పి సరే ఇంకా అప్పటికప్పుడు అనుకున్న ట్రిప్ అండి. కాకినాడ అయితే బయలుదేరాం, బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. కాకినాడ వెళ్తే కానీ తెలియలేదు, చాలా ఎండ అయితే ఎక్కువ ఉంది. సో ఎండలో అక్కడ బీచ్ దగ్గరికి అంటే కొంచెం మనం ఉండలేము కదా, హీట్లో మనం ఆడుకోలేము, బాబీకి కూడా బాగోదు కదా అని చెప్పి కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వచ్చాము. అక్కడ అక్కడ గేమింగ్ అవన్నీ ఉంటాయి కదా, అభిగాడికి ఆల్రెడీ మేము వెళ్ళిందే, ఇంకోసారి వచ్చామాట. వాడికి గేమ్స్ ఆడుకుంటానంటే కాసేపు కొంచెం టైంపాస్ కూడా అవుతుంది కదా అని తీసుకొచ్చాము. అయితే ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చాము. ఇదంతా మన అంటే ఫ్లోర్ వైజ్ ఉంటుందన్నమాట మనకి. సో ఈ 4th ఫ్లోర్లో వచ్చేసి మనకి గేమింగ్ అన్నీ ఉంటాయి. అవి అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు, వాడు గేమ్స్ అవి ఆడుకోవాలి కదా. నేనైతే షాపింగ్ వంక చూస్తున్నాను. సో ఎనీవేస్ అభిగడ్ని అయితే మేము గేమ్స్ ఆడుకోవడానికి అయితే తీసుకెళ్దాం అనుకున్నాం. ఈ లోపల ఫొటోస్ కొని దిగాము. దాని తర్వాత మనం లోపలికి వెళ్ళడానికి వాళ్ళు కార్డు ఇస్తారు. మనం ఇప్పుడు ఫోన్కి రీఛార్జ్ ఎలా చేసుకుంటామో ఆ కార్డుకి కూడా అలాగే రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఆ కార్డుని బట్టి మనం ఎంతైతే రీఛార్జ్ చేసుకున్నామో ఆ కార్డుని బట్టి మనం ఈ గేమ్స్ ఆడుకోవచ్చు. సో మా హస్బెండ్ అయితే 500 ఎంతో రీఛార్జ్ చేయించాడు. సో ఇప్పుడైతే ఇలాగ ఉంటుంది లోపలంతా గేమింగ్ అంతా, చిన్నపిల్లలకి కిడ్స్కి బాగుంటుంది. సండే కదా చాలామంది ఉన్నారు. సో అభిగాడు చూస్తున్నాడు అన్నమాట ఏమేమి ఆడుకోవాలో. అయితే చూసేయండి అసలు ఎలాగెక్కారు వీళ్ళందరూ. మా హస్బెండ్ కూడా ఆడేశారు చిన్నపిల్లలాగా. ఈ వీడియోలో అయితే మీకు కనిపిస్తారు. సో చూసేసి ఎంజాయ్ చేయండి. మధ్యలో వస్తా.
దగ్గర దగ్గర ఒక 1 అవర్ ఆడాడు. ఆ 1 అవర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు వచ్చేసి 90 అంట, అంటే మనకి అన్ని దగ్గరగా కనిపిస్తాయి కదా. ఇది వచ్చేసి పెర్ హెడ్ 200 అంట అండి, 200 ఛార్జ్ చేశారు. సో దీంట్లోకి అయితే వెళ్తున్నాము. ఇది చాలా బాగుంటుంది, మనం దగ్గరగా అన్ని ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇంకా ఉన్నారు ఒక 3 బ్యాచెస్ తర్వాత మేమంట. ఈ లోపల వచ్చి బయట అంతా వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో ఎస్ఆర్ఎంటీ మాల్. చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు కనుక కాకినాడ వచ్చినట్టయితే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది. ఏదో మనం జంగిల్లోకి నిజంగానే వెళ్ళిపోయినట్టు, అన్నీ దగ్గరగా బటర్ఫ్లైస్ ఏంటి, స్నేక్స్ ఏంటి అన్నీ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో మనకి స్పెట్స్ ఇస్తారన్నమాట. స్పెట్స్ పెట్టడం వల్ల అందరికీ తెలిసిందేగా, ఇప్పుడు 3D అలాగా. ఇది వచ్చేసి 9D. 3D అంటేనే మనకి ఎంత దగ్గరగా కనిపిస్తాయి. ఈ 90 వచ్చేసి చాలా దగ్గరగా కనిపిస్తాయి. ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేసాం. లోపల చీకటిగా ఉంది కాబట్టి వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అబ్బీని ఇంకొకటి ఎక్కించాం. ఇది పేరేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అయితే ఇది వచ్చేసి ఇది కూడా అంతే. ఇప్పుడు ఇందాక ఎలాగ 90 ఎలా ఉంటుందో సేమ్ ఇంకా అలాగే వాళ్ళకు కొన్ని ఒక 100 పైగా డిఫరెంట్గా అవి చూపిస్తారా అంట. అయితే నేను ఎప్పుడు చూడలే, ఆ బిగాడు చెప్తున్నాడు అనమాట. సో అక్కడి నుంచి ఫుడ్ తినేసి మేము రూమ్ తీసుకున్నాము రిసార్ట్లోనే. తర్వాత ఇంకా ఎండగా ఉంది కాబట్టి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాము. చూసారా ఎంత స్వెట్టింగ్ వచ్చేసిందో. సో ఇలాగ అందరూ కూర్చున్నారు బీచ్, ఎందుకంటే చాలా వేడిగా అనిపించింది. సో అందుకే ఇంకా ఎండలో వెళ్ళలేక ఇంకా కూర్చున్నాం కాసేపు అక్కడ బీచ్ దగ్గర. సో ఇప్పుడేమో కొంచెం చల్లబడింది, అప్పటికే మొబ్బేసింది. మా హస్బెండ్ ఏమో ఇలా ట్రై చేశారు, ఇది నేను కూడా ఎక్కాను అనుకోండి. అయితే ఇంకా అయిపోయిన తర్వాత మేము బీచ్లోకి వెళ్ళిపోయాం ఫైనల్గా. దీనికోసమే కదా వచ్చాం బీచ్లో ఎంజాయ్ చేయడానికి. సో చూడండి అవి అంతా. నాకైతే బీచ్లో వాటర్కి దిగాలంటే చాలా భయం, ఎందుకంటే అవి అలలు వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మాది బ్యాక్ వెళ్తున్నప్పుడు మనల్ని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. నాకు చాలా భయం. ఈవెన్ అబీన్ కూడా ఎంతో దూరం వెళ్ళనివ్వలే. ఎప్పటికప్పుడు వాడిని నేను చూసుకుంటూ ఉన్నాను. మెయిన్ మన పిల్లలే కదా, మనకి వాళ్ళకి తెలియదు కదా లోపలికి వెళ్ళిపోతారు. సో నేను వాడి మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టా. ఇంకంతే, మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి పర్లేదు. సో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటా. ఆయనకు కూడా ఏమో ఆటలో పడివి అంత లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ మనకి ప్రమాదమే కదా. సో చూసారా, నేను ఎజ్లోనే ఆడుతూ కూర్చున్నాను, అక్కడికే వాటర్ ఎక్కువ వస్తున్నాయి, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు అభినేమో వెళ్ళొద్దు అభి అని చెప్పి ఆపేస్తుంటే ఏంటి మమ్మీ ఏంటి అని చెప్పి నన్ను గసురుకున్నాడు లేండి, పర్లేదు. కాకపోతే ఏమంటారు, వాళ్ళ సేఫ్టీ మనకి ముఖ్యం కాబట్టి వాళ్ళు సేఫ్గా చూసుకోవాలి మనం. సో ఇలాగా ఎంజాయ్ చేసాం బీచ్లో. అండ్ ఒకసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేసాం అనుకోండి. హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ వర్షం రావడం మొదలుపెట్టింది. వర్షంలో బీచ్ ఎంత బాగుంటుందో కదా. సో ఆ వర్షంలో ఇంకా తడిచి దగ్గర 2 అవర్స్ తడిచాము. ఇంకా వచ్చేసాం, కార్లోకి వచ్చేసి ఇంకా బయలుదేరిపోతుంది అన్నమాట. ఇంకా ఎక్కువ అయిపోతుంది వర్షం. చూసారా ఇలా ఉన్న అవతారం ఇలా ఉంది. సో ఇదేనండి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.